అందరికీ నమస్కారం అండి. ధ్యానసారం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నా పేరు బంగారు నాయుడు. నేను వృత్తిరీత్యా బిహేవియర్ థెరపిస్ట్గా వర్క్ చేస్తూ ఉంటానండి. చిన్నపిల్లలకు థెరపీ చేస్తూ ఉంటాను. నేను 2011 నుంచి ఆనాపానసతి అనే ధ్యానాన్ని చేస్తూ ఉన్నాను. ఒక మేజర్ మానసికమైన హెల్త్ ప్రాబ్లంతో బాధపడుతున్నప్పుడు 2013లో ఆనంద బ్రహ్మ అనే ఒక కార్యక్రమానికి నేను అటెండ్ అవ్వడం జరిగింది. అలా నేను స్పిరిచువల్ టాబ్లెట్స్కి కనెక్ట్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి నా యొక్క హెల్త్ ప్రాబ్లంకి నేను స్పిరిచువల్ టాబ్లెట్స్లో కౌన్సిలింగ్ తీసుకోవడం జరుగుతుంది. సో అలా తీసుకొని నేను కూడా నా హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి నేను ఇప్పుడు చెప్పబోయే ఈ టాపిక్ చాలా ఎంతో ఉపయోగపడింది నా జీవితంలో. ఏంటంటే ట్రాఫిక్ సిగ్నల్ ఆఫ్ ద సోల్. అంటే మన దైనందిక జీవితంలో మనకి కొన్ని నీతి సూత్రాలు ఉంటాయి. అబద్ధం చెప్పకూడదు, దొంగతనం చేయకూడదు, ఇలాంటివి. సో అది మన జీవితంలో చిన్నప్పటి నుంచి మనకు అంతర్భాగంగా ఉంటాయి. సో మూల ఆధ్యాత్మిక సిద్ధాంతాలు అనేవి మన జీవితంలో మనకు ఎవరు కూడా చిన్నప్పటి నుంచి చెప్పకపోవడం వల్ల అవి మన జీవితంలో అవసరమైన విషయాన్ని మనం గుర్తించలేము. ఆ సిద్ధాంతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. అవకాశం జారవేయవద్దు. మనం తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి ఏమీ లేదు అని తెలియనంత వరకు ఏ అవకాశాన్ని జారవేయకూడదు. అంటే మన జీవితంలో మనకి ఎన్నో రకాల అవకాశాలు వస్తూ ఉంటాయి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనకి అంటే నేను అంటే శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ అనే 4 విధాలుగా మనకి ఎన్నో రకాల అవకాశాలు వస్తూ ఉంటాయి. అవకాశాలు వచ్చినప్పుడు మనం ప్రాపంచికంగా ఉన్న అవకాశాన్ని తీసుకుంటామా, లేకపోతే ఆధ్యాత్మికంగా ఉన్న అవకాశం వైపు వెళ్తామా అన్న దాంట్లో జంక్షన్లో ఉన్నప్పుడు ఈ మూల ఆధ్యాత్మిక సిద్ధాంతాలు మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. సో అలా మనం కొత్తగా ధ్యానంలోకి వచ్చాము, ధ్యానం చేస్తూ ఉంటాము. ఎన్నో రోజులు ఆ ధ్యానం కంటిన్యూ చేస్తూ ఉంటాం. తర్వాత మనకి ఒక పుస్తకాలు చదవడం అనే ఒక ఆపర్చునిటీ అనేది ఎక్కడో దగ్గర నుంచి మనకు వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సాధన ఎప్పటి నుంచో చేస్తున్న సాధనను కొంచెం టైం తగ్గించి పుస్తకాలు అనే దాని వైపు మనం ఆ అవకాశాన్ని తీసుకునేటట్లుగా మనం చూసుకోవాలి. చిన్నప్పటి నుంచి సింపుల్గా ఉన్నది మనం అనుకున్నది చేసిన తర్వాత అందులోనే ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాము. అలా కాకుండా కష్టంగా ఉన్న దాంట్లోనే ప్రయాణించాలి అని తెలియజేయడం ఈ మూల ఆధ్యాత్మిక సిద్ధాంతం యొక్క ముఖ్యమైనదనమాట. కష్టంగా ఉన్న దాంట్లోనే అంటే ఇంతకుముందు మనం చేసాము, ఇంకా అందులో ఏమీ లేదు నేర్చుకోవడానికి అనిపిస్తే అది విడిచిపెట్టి ఇంకా మనం కొత్త దాంట్లోకి ప్రయాణించాలన్నమాట. నేను అంటే శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ అన్న విధాలుగా ఈ నేనుల్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ అవకాశాలు ఎన్ని రకాలైతే అవకాశాలు మనకు వస్తూ ఉంటాయో, అంటే ప్రాపంచికమైన అవకాశాలు అండ్ ఆధ్యాత్మికమైన అవకాశాలు, 2 అవకాశాలను మనం తీసుకుంటూ అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. ఇది మొట్టమొదటి సూత్రం అయితే. తర్వాత శక్తి లేకుండా కోరిక ఇవ్వబడదు. నీలో నేను చేసుకునే శక్తి లేకుండా ఏ కోరిక ఇవ్వబడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన జీవితంలో మనకి ఎన్నో రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవి మనకి వ్యక్తిగతమైన అంటే సంఘపరమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే వ్యక్తిగతమైన ఆలోచనలు అంటే మనం ధ్యానం నేర్చుకోవాలి, మనం సంగీతం నేర్చుకోవాలి, మనం పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేయాలి, లేదంటే శాఖాహార ర్యాలీ మనం ఒకటి ఏర్పాటు చేయాలి, లేదంటే ఒక ధ్యానం క్లాస్ ఏర్పాటు చేయాలి. అలా మనం వ్యక్తిగత అవకాశాలు డ్రైవింగ్ నేర్చుకోవాలి. తర్వాత ఇలా మన వ్యక్తిగత అవకాశాలు అయితే సామూహిక అవకాశాలు కూడా ఒక టూర్స్ కండక్ట్ చేయాలి, ట్రెక్కింగ్ కండక్ట్ చేయాలి. ఇవన్నీ కూడా ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు మనకు ఒకసారిగా ఏమనిపిస్తుందంటే ఈ అవకాశం నేను చేయగలనా, నా వల్ల ఎక్కడ అవుతుంది అని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే నీలో నేను చేసుకునే శక్తి లేకుండా నీకు ఏ కోరిక ఇవ్వబడదు. అప్పుడు మనం ఏంటంటే ఆ అవకాశాన్ని ఈ సిద్ధాంతం ఎప్పుడైతే మనకి బాగా మనం దీన్ని చూడడం ద్వారా, అర్థం చేసుకోవడం ద్వారా వెంటనే మనం కాలయాపన లేకుండా ఇంకో వేరే అవకాశం వేరే వాళ్ళకి అంటే శక్తి లేకుండా కోరిక ఇవ్వబడదు అని మనం అర్థం చేసుకుని వెంటనే మనం దాన్ని మన యొక్క ఆత్మవిశ్వాసం మీద, ఆత్మస్థైర్యం మీద మనం నమ్మకంతో దాన్ని కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా వ్యక్తిగతమైన అవకాశాలు అయిన తర్వాత మనకు సామూహికమైన అవకాశాలు కూడా వస్తుంటాయి. వాటిని కూడా కంప్లీట్ చేస్తూ వెళ్తూ ఉండాలి. మనలోని మూలాజ్ఞానమే మన బాధలకు కారణం. ఏదైనా ఒక సమస్య లేదా ఒక బాధ లేకపోతే ఇబ్బందికరమైన విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం అంటే మన యొక్క సమస్యకి కారణం సమాజం, లేకపోతే వ్యక్తులు, లేకపోతే సంఘటనలు అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ ఈ సిద్ధాంతం మనకి ఏం చెప్తుందంటే మనలో ఏదో అజ్ఞానం ఉంది దానికి సంబంధించి. అందువలన అంటే ఆ అజ్ఞానాన్ని తాపత్రయాలు అంటాం. తాపత్రయాలు అంటే 3 రకాల తాపత్రయాలు. అంటే మనకు వచ్చే ప్రతి 90 కష్టాలు ఆధ్యాత్మిక లోపం వల్ల వచ్చే కష్టాలని మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఆత్మ గురించి అర్థం చేసుకోలేకపోవడం వల్ల వచ్చేవి 90% కష్టాలు. తర్వాత అంటే మన యొక్క జీవిత జయాన్ని తెలుసుకోలేకపోవడం వల్ల
మన యొక్క ఎందుకు పుట్టాము, మన యొక్క లైఫ్ పర్పస్ ఏంటి, దాన్ని అర్థం చేసుకోకుండా నాన్ వెజిటేరియన్ తింటూ సమాజంలో ఎందుకు మన జీవితం ఎటు వెళ్ళాలో అటు వెళ్ళకుండా మనం ఉన్నప్పుడు ఈ యొక్క అంటే ఆ 90% కష్టాలు దాని నుంచి వస్తాయి. తర్వాత ఒక 10% మళ్ళీ ఆధ్యాత్మిక తాపం, ఆది భౌతిక తాపం, జీవహింస చేయడం వలన మన యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా అంటే కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకోలేకపోవడం వల్ల వచ్చే కష్టాలను 9% కష్టాలుగా చెప్పుకోవచ్చు. ఆఖరు 1% కష్టం ఏంటంటే ప్రకృతి వైపరీత్యాల నుంచి వచ్చే కష్టాలు. అంటే ప్రకృతి వైపరీత్యాలు అంటే భూకంపాలు, సునామీలు, ఇవన్నీ కూడా మనకి 1% మాత్రమే కష్టాలను వస్తాయి. అంటే అవి కూడా మనం ఎప్పుడైతే మన యొక్క పర్పస్ని మనం అర్థం చేసుకుని మన జీవనానికి అనుగుణంగా మనం జీవిస్తూ ఉంటాము. ఈ 1% కష్టాల నుంచి కూడా నేచర్ మనకి ఎప్పుడు మనం ఎక్కడ ఏ ప్లేస్లో ఉండాలి అనేది డిసైడ్ చేస్తూ మనల్ని ఆ విపత్కర పరిస్థితి నుంచి మనం బయటపడడానికి నేచర్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇవి 3 సిద్ధాంతాలు. తర్వాత 4వ సిద్ధాంతం ఏంటంటే మనల్ని బట్టే మన తోడు. అంటే మనల్ని బట్టే మన తోడు అంటే దీన్ని లైక్ అట్రాక్ట్స్ లైక్ సిద్ధాంతం అని కూడా అంటారు. లైక్ అట్రాక్ట్స్ లైక్ సిద్ధాంతం అంటే మన జీవితంలో మనకన్నా పై వాళ్ళు అంటే మన గురువు చెప్పినవి కానీ, లేకపోతే మనకన్నా కింద వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆఫీస్లో ఉంటే మన బాస్, లేకపోతే మనకన్నా కింద వాళ్ళు అంటే సబార్డినేట్స్. సో మనం ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ బాస్ నాకు సపోర్ట్ చేయట్లేదు అని మనం అనుకుంటాం. ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఆ బాస్ మనకన్నా పైవాడు కాబట్టి మనం ఆధ్యాత్మికంగా మనకన్నా గురువు చెప్పిన విషయాలని ఎంతవరకు మనం వాటిని తీసుకోగలుగుతున్నాం అనేది మనం అర్థం చేసుకుని ఆ గురువు చెప్పిన అన్నీ కూడా మనం ఎప్పుడైతే కరెక్ట్గా మనం అర్థం చేసుకుని వాటిని చేయడంలో మనకన్నా మన ఆఫీసర్ మనకు సపోర్ట్ చేయకపోవడం అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. అలాగే మనకన్నా కింద ఉన్నవాళ్ళు అంటే మనకన్నా మనం జ్ఞానం నేర్చుకున్న తర్వాత మన దగ్గర ఉంచుకునే కాకుండా మన ద్వారా ఆధ్యాత్మికంగా ఎదగాల్సిన ఆధ్యాత్మిక సమూహాలకు ఎప్పుడైతే మన కింద వాళ్ళకి జ్ఞానపరంగా మన ఆధ్యాత్మిక బాధ్యతను ఎప్పుడైతే మనం నిర్వర్తిస్తామో అప్పుడు మనం మనకి ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ పని మనిషి, లేకపోతే ఆఫీస్లో అయితే సబార్డినేట్ అంటాం, వాళ్ళు మనకు సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మనకు ప్రతి రోజువారీ జీవితంలో ఉదయం నుంచి రాత్రి వరకు చేసే ప్రతి పనిలోనూ కూడా ఈ యొక్క లైక్ అట్రాక్ట్స్ లైక్ సిద్ధాంతం, మనల్ని బట్టే మన తోడు అనే సిద్ధాంతం మనకి ఎప్పుడూ అప్లై అవుతూ ఉంటుంది. దీన్ని మనం అర్థం చేసుకుని ఇతరులని, సమాజాన్ని, పరిస్థితుల్ని, వస్తువుల్ని లేకపోతే నిందించడం కన్నా మనలోని అజ్ఞానం వల్లే మనం అంటే అవతల వాళ్ళలో ఒక 80% తప్పులు చేస్తున్నామని మనం అనుకున్నప్పుడు ఒక 20% మన తప్పులు ఎక్కడో మనం అటువంటి వ్యక్తిమే. మనలో ఉన్న గుణాల సముదాయమే భగవంతుడు. కాబట్టి నాలో ఏదైతే గుణాలు ఉన్నాయో వాళ్ళలో కూడా మ్యాక్సిమం కూడా అవే నాలోనూ కూడా ఉన్నాయి అని అర్థం చేసుకుని మన లోపాలను ఎప్పటికప్పుడు మార్పు చెందించుకోవడానికి ఈ సిద్ధాంతం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. దేవుని రాజ్యం మీలోనే ఉంది, చాలా గొప్పగా నిర్మితమై ఉంది, తొలిత దాన్ని గమనించండి, మిగతావన్నీ వాటికి అవే తెలపడతాయి. ఈ సిద్ధాంతం కూడా ఇవన్నీ కూడా ఏంటంటే ఇచ్చే సిద్ధాంతం అంటాం అనమాట. దేవుడి రాజ్యం నీలోనే ఉంది, తొలుత గమనించండి, మిగతావన్నీ వాటికి అవే తెలపబడతాయి. తొలుత అంటే ఏంటంటే మనం దేవుని రాజ్యంలోకి ముందు అంటే తొలుత అనే పదం చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా కష్టం కానీ బాధ కానీ వచ్చినప్పుడు మన సమాజంలో మన దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం, వాళ్ళకి ఓదార్పు లేకపోతే ఏదైనా సానుభూతిగా మనం వాళ్ళకి ఏదైనా కన్సోలింగ్ చేయాలని చూస్తాము. కానీ తొలుత మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ వాళ్ళల్లో ఉన్నటువంటి దైవం ధ్యానం చెప్పడం అనేది ముందు చేయాలి. అందుకే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళైనా ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు మొట్టమొదటి వాళ్ళకి ఆనాపానసతి ధ్యానం మాత్రమే నేర్పించడం జరిగింది. జీసస్ మహానుభావుడు ఏదైతే దేవుని రాజ్యం నీలోనే ఉంది, తొలుత గమనించండి అని చెప్పడం జరిగిందో అదేవిధంగా పత్రి సార్ కూడా ప్రతి ఒక్కరికి ధ్యానం చేయు, ధ్యానం ద్వారా జ్ఞానం పొందు, ఆటోమేటిక్గా జ్ఞానమే నీకు ఏవైనా ఇస్తుంది అని చెప్పడంలో అర్థం కూడా అదే అని. అందుకని వాళ్ళలో దైవ సామ్రాజ్యం ఎప్పుడైతే ధ్యానం మొదలు పెడతామో ఆటోమేటిక్గా మిగతావన్నీ ఆరోగ్యము, తర్వాత డబ్బులు, మిగతావన్నీ కూడా వస్తాయి అని చెప్తుంది. కానీ ప్రాపంచికంగా ఉన్న సిద్ధాంతాలన్నీ కూడా ఏం చెప్తాయంటే ముందు నువ్వు బాగా ఉద్యోగం సంపాదించు, నువ్వు ముందు బాగా డబ్బులు సంపాదించుకో, తర్వాత అట్లు వచ్చిన తర్వాత అందరికీ నువ్వు సపోర్ట్ చేయగలుగుతావు అని చెప్తాయి. కానీ ఈ సిద్ధాంతాలు ఏం చెప్తాయంటే ముందు దేవుడి రాజ్యాన్ని ముందు మనం కానీ చేరుకోగలిగితే మిగతావి మనకి ఏం కావాలో అవి ఆటోమేటిక్గా మనకి వస్తాయని సిద్ధాంతం చెప్తుంది అనమాట. అందువలన మన దగ్గరికి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు వచ్చినా సరే ముందు వాళ్ళకి ధ్యానాన్ని పరిచయం చేయాలి. ధ్యానం ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి అంతర్గత శక్తిని వాళ్ళు తెలుసుకొని వాళ్ళలో ఉన్న దైవ సామ్రాజ్యాన్ని వాళ్ళు ఎప్పుడైతే తెలుసుకుంటారో వాళ్ళకి కావాల్సినటువంటి ఏ సమస్యనైనా వాళ్ళ జ్ఞానంతో తెలుసుకోగలరు అనేది ఈ సిద్ధాంతం చెప్తుంది. వాక్యం ద్వారానే స్వస్థత. పితామహ పత్రిజీ గారు వాక్క్షేత్రం అనే ఒక గొప్ప
మనకి పుస్తకాన్ని కూడా ఇవ్వడం జరిగింది. మన వాక్కులు ఎలా ఉండాలి అనేది చాలా చక్కగానే చెప్పడం. అదేవిధంగా స్పిరిచువల్ టాబ్లెట్ రీసెర్చ్ ఫౌండేషన్లో థైరాయిడ్ అనే బుక్ కూడా ఈ వాక్యం. సో అంటే మనకి ఎవరైనా మనం ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే మనం అంటే అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండు, ఇవన్నీ చెప్తూ ఉంటాము. కానీ ఈ సిద్ధాంతాలు ఏం చెప్తాయంటే, నీ వాస్తవాలకు నువ్వే సృష్టికర్తవు, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. నువ్వు సమస్య తెచ్చుకోవడానికి ఎలా కారకుడో, సమస్యని తగ్గించుకోవడంలో కూడా నీలో క్యాపబిలిటీ ఉంది. నీ వాస్తవాలకు నువ్వే సృష్టికర్తవు, నువ్వు ఏదైనా సాధించగలవు, ఎంతైనా చేయగలవు, నీలో అనంతమైన శక్తి ఉంది అని అన్నటువంటి మాటలే చెప్పాలి తప్పించి ఎవరిని కూడా నువ్వు చేయలేవు, నీ వల్ల అవ్వదు, నీకు దానికి అర్హత లేదు అనే తక్కువ స్థాయి మాటలు కానీ లేదా తక్కువ స్థాయి ఆలోచనలు కానీ వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది చేయకూడదని ఈ సిద్ధాంతం చెప్తుంది అనమాట. అంటే వాక్యం స్వస్థతపరచును అంటే ఎప్పుడూ కూడా మన వాక్యాలు ఎలా ఉండాలంటే అవతల వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఉపయోగపడేటట్లుగా ఉండాలి తప్పించి మనం ఆడే మాట ద్వారా వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది ఆగిపోవడం అనేది జరగకుండా మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. మన దైనందిక జీవితంలో మన మాటల ద్వారా ఎంతోమంది మాట్లాడడం ద్వారా వాళ్ళు ఎంతో జ్ఞానాన్ని పొంది ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదిగే వాళ్ళు ఉంటారు. మనం మాటల్ని ఉత్తేజకరమైన మాటలు కాకుండా నిరుత్సాహకరమైన మాటలు మాట్లాడడం ద్వారా వాళ్ళు చేరదాం అనుకున్న ఏదైతే ఉందో వాటిని చేరలేకపోవడం వల్ల కూడా అది కూడా మనం అలా చేయడం వల్ల వాళ్ళు ఆ కర్మ కూడా మనమే భాగ్యం అవుతాము. కాబట్టి ఎవరికైనా సరే మనం ఏదైనా ధ్యానాన్ని ఇచ్చే వాక్యాలని మనం ఎప్పుడూ ఇస్తూ ఉండాలి. అవే వాళ్ళకి అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపుగా, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుగా వెళ్ళేటట్లుగా చేస్తాయి అనడంలో మెయిన్ జీసస్ మహానుభావుడు చెప్పడంలో మెయిన్ ముఖ్య ఉద్దేశం ఇదండి. సో అందుకే పత్రిజీ ధ్యానం నుంచి జ్ఞానము, జ్ఞానం నుంచే ముక్తి అనే సిద్ధాంతాన్ని చెప్పడానికి కారణం కూడా ఇదే అని తెలుసుకోవాలి మనందరం కూడాను. ముందు ఇతరులకి చెయ్యి అంటే సమాజంలో మనకు చిన్నప్పటి నుంచి ఏం చెప్తారంటే ఏదైనా మన దగ్గర ఉంటే కదా మనం అందరికీ ఇస్తాము అని చెప్తారనమాట. కానీ మనకి చిన్నప్పటి నుంచి ఆ ఆలోచనలే మనకి కూడా ఉంటాయి. కానీ ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ముందు ఇతరులకి చెయ్యి అంటే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు కదా అంటే అన్నిటికన్నా ముఖ్యమైన డబ్బులు అని చిన్నప్పటి నుంచి మనం అనుకుంటాం. కానీ ఈ సిద్ధాంతం ఏంటంటే మనం ఫస్ట్ సంకల్పము, తర్వాత మన దగ్గర ఉన్నటువంటి సమయము, తర్వాత వాక్కు, తర్వాత మనకి ఎంతో స్పిరిచువల్ పవర్, ఆధ్యాత్మిక శక్తి, తర్వాత మన స్థానబలం, ఇలా మనకున్నటువంటి పవర్లో ఏ పవర్ మనకి ఏ శక్తులన్నీ మనకు ఉంటాయో అవి మనం అంటే ముందు ఇతరులకి ఇవ్వడం అంటే మన దగ్గర ఏదైతే ఉందో అది ముందు ఇవ్వడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. మన దగ్గర సమయం ఉంది, అన్నిటికన్నా చాలా గొప్ప విలువైన సమయం. అందుకనే దీనికి చక్కని ఉదాహరణ ఏంటంటే డాక్టర్ పితామహ పత్రిజీ గారు అందరికీ కూడా చాలా సమయాన్ని ఇచ్చేవారు. ఎందుకంటే ఆయన దగ్గర ఎంతో జ్ఞానం ఉంది కాబట్టి. అలా మనం ఏంటంటే మన దగ్గర ఏదైతే ఉందో అది మనం ముందు ఇవ్వడానికి పెద్ద చేయి చూపిస్తూ ఉండాలి. అప్పుడు మనం ఆటోమేటిక్గా ఈ ఇతరులకు ఇవ్వడంలో మనం ఎప్పుడైతే మనం చేస్తామో మనకు కావాల్సిన ఆటోమేటిక్గా యూనివర్స్ నుంచి మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనికి ఒక చక్కని ఉదాహరణ డాక్టర్ జీకే గారు నాకు ఒకసారి చెప్పారనమాట. ఏంటంటే ఒక 100% నీ హెల్త్ ప్రాబ్లం అనుకుంటే 75% నీకు తగ్గిపోయింది, ఇంకొక 25% తగ్గట్లేదు. ఆ 25% ఎందుకు తగ్గట్లేదు అంటే నువ్వు ఏదైతే 75% నీకు హెల్త్ ప్రాబ్లం క్యూర్ అయిందో ఆ 75%ని ఎవరైతే 0%లో హెల్త్ ప్రాబ్లంతో బాధపడుతున్నారో వాళ్ళకు నువ్వు ఈ 75% ఎంతైతే తగ్గిందో అది నువ్వు ఇచ్చినప్పుడు ఆ 25% నువ్వు యూనివర్స్ నుంచి పొందుతావని చెప్పడం జరిగింది. అప్పుడు ఈ సిద్ధాంతాన్ని నేను చాలా చక్కగా అర్థం చేసుకోవడం జరిగింది. సో అలా మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అది ముందు ఇతరులకు ఇవ్వాలన్నమాట. అది డబ్బులైనా, జ్ఞానమైనా, సంపదైనా, లేకపోతే ఏది మనకు కావాలనుకుంటున్నామో అది ముందు ఇతరులకు ఇస్తూ ఉండాలన్నమాట. అందువలన ఇది ఇచ్చే సిద్ధాంతం అని కూడా అంటారు. అంటే ఇప్పుడు దేవుడి రాజ్యం నీలో ఉంది, వాక్యం స్వస్థతపరచును, ముందు ఇతరులకి చెయ్యి, ఇచ్చే సూత్రాలు అన్నమాట ఇవన్నీ. తర్వాత మన వాస్తవాలకు మనమే సృష్టికర్తలు. ఇది ఒక మూల ఆధ్యాత్మిక సిద్ధాంతం అన్నమాట. మనకి శ్రీకృష్ణ భగవానుల వారు భగవద్గీతలో చెప్పడం జరిగింది. అంటే నీ వాస్తవాలకు నువ్వే సృష్టికర్తలు. అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా సంఘటన జరిగింది, వెంటనే మనకు ఆ బాధ ఉన్నప్పుడు నీ వాస్తవాలకు నువ్వే సృష్టికర్తవు అని వెంటనే మనం అర్థం చేసుకోలేము. కానీ మనం ఈరోజు పొందుతున్న కష్టమైన, ఈరోజు పొందుతున్న సుఖమైన ఏదో ఒక రోజు మనం చేయడం వల్లనే మనం పొందుతున్నాము అంటే ఈ మూల ఆధ్యాత్మిక సిద్ధాంతం ఏం చెప్తుందంటే నీ వాస్తవాలకు నువ్వే సృష్టికర్తవు. అంటే నువ్వు పొందిన ఈ జ్ఞానమైనా లేకపోతే దుఃఖమైనా ఇది నువ్వు ఒకప్పుడు చేసింది. మన వాస్తవాలకు మనమే సృష్టికర్తము అని మనం అర్థం చేసుకుని వాస్తవాలని ఎప్పుడు కూడా మనమే నిరంతరం మన ఆలోచన ద్వారా సృష్టించుకుంటున్నాము
అని అర్థం చేసుకుని ఆత్మపరంగా నెక్స్ట్ ఆధ్యాత్మిక సిద్ధాంతం ఏంటంటే ఆత్మపరంగా కోరు సాధించాలి, ప్రాపంచికంగా వచ్చింది విడిచిపెట్టాలి. అంటే మనం ఏంటంటే ఆ ఆత్మపరంగా కోరు సాధించడం అంటే మనం ఇప్పుడు ధ్యానం చేసాము, ఎన్నో ఏళ్ళ బట్టి ధ్యానం చేస్తున్నాము, అది ఒకసారి అలవాటు అయిన తర్వాత దాన్ని వదిలి మరలా దానికన్నా కష్టంగా ఉన్నది అంటే పుస్తకాలు చదవడం మీద మనం వెళ్తూ ఉండాలన్నమాట. అలా మనం ఆధ్యాత్మిక విషయాలను ఎప్పటికప్పుడు కోరు సాధిస్తూ ఉండాలి. మనం ప్రాపంచికంగా విషయాలను చిన్నప్పటి నుంచి కోరు సాధించడం మనకు అలవాటు అయిపోవడం వల్ల వాటిల్లోనే ఎక్కువగా తిరుగుతూ ఉంటాము. సో ఇక్కడ ఏంటంటే ముందుగా మనం ఏంటంటే ఆత్మపరంగా ఉన్న వాటిని ఎప్పుడు కోరు సాధిస్తూ ఉండాలి. ప్రాపంచికంగా ఉన్న వాటిని సున్నితంగా ఎవరైనా మన దగ్గరకు వస్తే అది తీసుకుని దాన్ని విడిచిపెడుతూ మరలా ఇంకో దాని వైపు వెళ్తూ ఉండాలన్నమాట. సో తర్వాత సిద్ధాంతం ఏంటంటే అసాధ్యమైనది ఏదీ లేదు. అసాధ్యమైనది ఏదీ లేదు అంటే అసాధ్యమైనది ఏదీ లేదు అన్నది కరెక్టే. అంటే అసాధ్యమైనది ఏదీ లేదు కదా, మరి నేను అనుకున్నవన్నీ అవ్వట్లేదు, నేను ధనవంతుడు కావాలి లేకపోతే పెద్ద రిచెస్ట్ పర్సన్ కావాలి అని మనం అనుకుంటాం, కానీ ఎందుకు అవ్వలేకపోతున్నాం అని మనకి చాలా అనిపిస్తూ ఉంటుంది. అంటే మనం ప్రాథమికంగా భూమి మీదకి పైనుంచి తీసుకుని వచ్చిన ప్రాథమిక విషయాలకు వ్యతిరేకంగా ఉండకూడదన్నమాట. అప్పుడు మనం ప్రాథమికంగా మనం తీసుకుని వచ్చిన విషయాలకి వ్యతిరేకంగా ఉండడం వలన ఇక్కడ మనం చేస్తున్న విషయాలకి ఆపోజిట్ డైరెక్షన్ అంటే అవి మనం రెండింటికి ఢీ కూడా అవ్వకపోవడం వల్ల మనం ఇక్కడ ఉన్న వాటిని ఇప్పుడు ఒక 50% లైఫ్ని మనం అర్థం చేసుకోలేము అనమాట. అంటే అసాధ్యమైనది ఏదీ లేదు అన్నది కరెక్టే, కానీ మనం ఏదైతే భూమి మీదకి వచ్చినప్పుడు మనం ఈ జీవితకాలంలో పెళ్ళి వద్దు అని వచ్చామనుకోండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్ని మనం ప్రయత్నాలు చేసినా అవ్వకపోవచ్చు. అప్పుడు మనం అసాధ్యమైన సిద్ధాంతం ఉందా అని అంటే మనం పైనుంచి తీసుకుని వచ్చినవి అది మనకి ఎలా తెలుస్తుంది అంటే ధ్యానం ద్వారా, మన పుస్తకాలు చదవడం ద్వారా, ఆత్మజ్ఞానం తెలుసుకోవడం ద్వారా అది మనకు అర్థమయ్యి అప్పుడు ఈ అసాధ్యమైన సిద్ధాంతాన్ని మనం ఈజీగా అసాధ్యమైనది ఏది లేదన్న దాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం అన్నమాట. కాబట్టి అసాధ్యమైనది ఏది లేదు కదా, ప్రతిదీ కూడా సాధ్యమే కదని మనం అంటే సిద్ధాంతం కరెక్టే, కానీ మనం తీసుకుని వచ్చిన ప్రాథమిక విషయాలకు వ్యతిరేకంగా ఉండకన్నా చూసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇలా ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్ ఆఫ్ ద సోల్ అన్న మూల ఆధ్యాత్మిక సిద్ధాంతాలన్నా రెండు ఒకటేనండి. ఇవి మనం ఏంటంటే ఎప్పుడైనా అంటే ట్రాఫిక్ సిగ్నల్ ఎందుకు పెట్టారంటే ఏదైనా ఒక జంక్షన్లో మనం ఉన్నప్పుడు వాహనాలు మనకి వెళ్తున్నప్పుడు రెడ్ వేస్తే ఆగు అని, గ్రీన్ వేస్తే వెళ్ళడం అని చెప్పడం జరుగుతుంది. అలాగే మన జీవితంలో వచ్చే ప్రతి డైరెక్షన్లో కూడా మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎక్కడ మనం ఆగాలి అనేది ఈ మూల ఆధ్యాత్మిక సిద్ధాంతాలు లేదా ట్రాఫిక్ సిగ్నల్ ఆఫ్ ద సోల్ అనే పుస్తకం నుంచి చాలా చక్కగా మనం తెలుసుకోవచ్చండి. ఇది నడుము నొప్పి నుంచి నడుము, కాళ్ళు భాగాలు, మెడ, ఈ వెన్నుపూస ఇవన్నిటిని ఏ ప్రాబ్లం ఉన్నా సరే దీన్ని కంపల్సరీ ఈ పుస్తకాలని బాగా ఈ మూల ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని బాగా అర్థం చేసుకుని చదివి ఆచరించడం ద్వారా ఖచ్చితంగా మనం ఎంతో లాభం పొందొచ్చండి. సో ఇంత జ్ఞానాన్ని మనకు అందించినటువంటి పితామహ పత్రిజీ గారికి, డాక్టర్ జీకే గారికి ధన్యవాదాలండి. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా నాకు ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్ ఆఫ్ ద సోల్ అనే జ్ఞానాన్ని ఇంటర్వ్యూ ద్వారా ఇవ్వడానికి అవకాశం ఇచ్చిన పిఎంసి వాళ్ళకి, చూస్తున్నటువంటి ప్రేక్షకులకు కూడా మరొకసారి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్.